ఆక్వా ఉత్పత్తులపై పరిశోధనతో పాటు ఆ రంగంలో విద్య కోసం ఏర్పాటు చేసిన ఆక్వా యూనివర్సిటీకి బాలారిష్టాలు తప్పడం లేదు. వైసీపీ సర్కారు హడావుడిగా ప్రారంభించిన ఈ యూనివర్సిటీకి మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తరగతులు ఒక తుఫాను షెల్టర్లో నిర్వహిస్తున్నారు అంటే అప్పటి వైసీపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి ఎంతగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఆక్వా యూనివర్సిటీ అధ్వాన్న పరిస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. నర్సాపురం మండలం సరిపల్లి వద్ద ఆక్వా యూనివర్సిటీ వైసీపీ సర్కార్ హయాంలో ప్రారంభమైంది. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ తరగతులను ప్రారంభించిన తీరే దారుణంగా ఉంది. యూనివర్సిటీని ప్రారంభించారే కానీ ఎటువంటి భవనాలను నిర్మించలేదు. గతేడాది 60 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం తరగతులు మొదలుపెట్టారు. ప్రస్తుతం 2వ సంవత్సరం మొదలైంది, కానీ తరగతులు ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలుసా? యూనివర్సిటీకి ఎటువంటి పక్కా భవనం లేకపోవడంతో లక్ష్మణేశ్వరం గ్రామంలోని తుఫాన్ షెల్టర్ భవనంలో తాత్కాలిక తరగతులు ప్రారంభించారు. మొదటి సంవత్సరం 60 మంది పూర్తి చేసుకోగా 2వ సంవత్సరంలో మరో 60 మంది విద్యార్థులు రానున్నారు. ప్రస్తుతం తుఫాను భవనంలో 120 మందితో 2 సంవత్సరాల తరగతులు నిర్వహించడం కష్టంగా మారే అవకాశం ఉండడంతో అద్దె భవనాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ఎక్కడ కాలేజీ ఏర్పాటుకు అనువైన బిల్డింగులు అందుబాటులో లేకపోవడంతో ఉండి కృషి కేంద్రంలో తాత్కాలికంగా తరగతులు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు అనుమతి రాలేదు. మరోవైపు ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి నిర్మాణ పనులు జరగకపోవడంతో ఈ యూనివర్సిటీ సరిపల్లి నుంచి తరలిపోతుందేమో అన్న భయం తీర ప్రాంత వాసుల్లో నెలకొంది. ఎందుకంటే గతంలో నర్సాపురం వద్ద మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు స్థలం సేకరించారు, శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత కాలంలో ఈ కాలేజ్ పాలకొల్లు నియోజకవర్గానికి తరలిపోయింది. అదేవిధంగా సబ్ డివిజన్ కేంద్రంగా ఉన్న నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. అయితే అది కూడా భీమవరం వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీ తరలిపోతుందనే భయం తీర ప్రాంత వాసుల్లో నెలకొంది. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఆక్వా ఎగుమతుల్లో అగ్రగామిగా ఉంది. ప్రతి ఏటా 500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆక్వా ఎగుమతుల వల్ల లభిస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వం ఈ యూనివర్సిటీని నర్సాపురంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి నర్సాపురం శివారు సరిపల్లి గ్రామంలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మరో 350 ఎకరాలను బియ్యపుతిప్ప, వేములదేవి గ్రామాల్లో కేటాయించింది. సరిపల్లి గ్రామంలో కేటాయించిన భూమిలో కాలేజీ పరిపాలనా భవనం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా వేములదేవి గ్రామంలోని 350 ఎకరాల భూమిలో ఆక్వా ల్యాబ్, పరిశోధనా కేంద్రం, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2022 అక్టోబర్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన చేశారు. పునాది నిర్మాణానికి ఒక ఇటుక కూడా పేర్చలేదు. అంటే కనీసం పునాది దశకు కూడా భవన నిర్మాణాలు నోచుకోలేదన్నమాట. సేకరించిన 50 ఎకరాల్లో ఫౌండేషన్ మాత్రమే వేశారు. ఇక వేములదేవి గ్రామంలో పరిశోధనా భవనాలకు సంబంధించి ఎటువంటి పనులు చేపట్టలేదు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైన యూనివర్సిటీలు కూడా లేవు. ఇటు రాజమండ్రి చూసుకున్న నన్నయ్య యూనివర్సిటీ, కాకినాడ జేఎన్టీ, ఇట్లాంటి యూనివర్సిటీలు ఆయా ప్రాంతాలు ఉన్నాయి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో యూనివర్సిటీలు అనేది లేదు. మరి ఆక్వా యూనివర్సిటీ అనేది ఈ ప్రాంతంలో పెడితే ఇది విద్యా కేంద్రంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ యొక్క యూనివర్సిటీ ప్రాంతంలో పెడతాను కూడా దానికి అనుసంధానంగా నీటి వనరులు కానీ, ఇటు ఆక్వా ఉత్పత్తులు కానీ, తీర ప్రాంతం కానీ, గోదావరి పర్యాటక ప్రాంతం కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడే పెడతాం అనేది చాలా కరెక్ట్ అయినది. మరి దీనిని యొక్క పనులు త్వరితగతిన జరగాలి. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క పనుల మీద చాలా చిన్నచూపు జరుగుతున్నది. ఈ ప్రాంతం నుంచి తరలించిపోతున్నారా, దీన్ని మసిపూసి మారేటికాయ చేసేస్తున్నారా అనే విధంగా ఇక్కడున్న ప్రజలకు కానీ ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులను చాలా మోసం చేసింది. అందుకు భాగంగా 500 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆక్వా యూనివర్సిటీని కట్టమని ఇస్తే 3 సంవత్సరాల క్రితం పునాదిరాయి వేసి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఈ రోజు వరకు కూడా ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఇప్పుడు వరకు తుఫాన్ సెంటర్లో ఆ కార్యాలయం నిర్వహిస్తున్నారు. అది కట్టడం వల్ల 600 మందికి చదువుకునే అవకాశం కల్పిస్తుంది. తద్వారా రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి ఎక్కువ దిగుబడి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వాలు కావడం వల్ల ఇది అభివృద్ధి చేస్తాయి. చదువుకుంటూ ఉంటే ఊరు ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అంతేకాక ఆక్వా యూనివర్సిటీ ఉంటే ఆక్వా ల్యాబ్ కూడా అందులో ఉంటుంది. అది చుట్టుపక్కల ఉన్న రొయ్యల చెరువుల రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఆక్వా యూనివర్సిటీ మన కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి వెంటనే ఈ నరసాపురాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ప్రయత్నం చేసి వెంటనే ఈ పని యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలని,
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన టీడీపీ కూటమి సర్కారైన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.